కృష్ణా జిల్లా నల్లమాట రోడ్ మెయిన్ రోడ్లో 2 హౌసెస్ ఉన్నాయి. మా మదర్తో మా బ్రదర్ శ్రీనివాసులు అండ్ డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ అది డాక్యుమెంట్ రైటర్ అండ్ సబ్ రిజిస్టర్ ఈపూడి శ్రీనివాసులు అందులోని సాక్షులు అందరూ కిమ్మత్తయ్యి మా మదర్ పేరు మీద లేని ఇంటి పన్నును ఫేక్ను సృష్టించి నల్లవాడ పంచాయత్ సెక్రటరీగా 2023-24 సంవత్సరంలో జనార్దన్ రెడ్డి అనే పంచాయత్ సెక్రటరీని ఫేక్ రెడీ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి దగ్గరలో శ్రీనివాస గారు లంచం తీసుకొని మా తమ్ముని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. మా మదర్కి మా ఫాదరు ఫార్టీ హాస్పిటల్ ఆమెకు నివసింగ్ హక్కు రాసినా కానీ మేము రాసుకున్న భాగ పరిష్కారంలో ఆమెకు ఎటువంటి సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ చేసే హక్కు లేదు. కాబట్టి దాన్ని రద్దుపరచమంటే సబ్ రిజిస్టర్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన అది ఫేక్ది ఇంటి పన్ను అంటే అతను ఉద్దేశపూర్వకంగానే ఆల్రెడీ లంచం తిన్నాడు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే అది రిజిస్టర్ చేసినాడు. దీంట్లో డాక్యుమెంట్ రైటర్ పాత్ర చాలా ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్టర్ మేడంకి ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చిన మేడం కూడా పోయి అర్జించాము. ఆల్రెడీ స్టాంప్స్ అండ్ డిఐజీ మేడం కూడా అనంతపురం ఎస్ఎల్సీ కాలేజ్ ఆఫీస్లో కూడా ఇచ్చాము. ఆల్రెడీ ఐజీ గారు కూడా ఇచ్చాము విజయవాడకి. కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ పిలిపించి మేడం పిలిచి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళకి నోటీసులు పంపించేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు మీరు ప్రతిపాదన చేయండి, నోటీస్ ఇచ్చి ఏ విధంగా ఏ బేసిక్ ఇచ్చారు అది అని చెప్పేసి అతను ఆర్డర్ వేసారు. మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారికి ఇది ఇచ్చేసి ఆర్డీఓ గారికి పుట్టపర్తి ఆర్డీఓ గారికి ఎంక్వైరీ కోసం అని చెప్పి మాన్యువల్గా పంపించారు. ఇంతవరకు కూడా దాని మీద చర్య తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ రెండోసారి డిఆర్ గారికి ఇస్తే డిఆర్ విజయకుమార్ ఎవరు అతనికి ఇస్తే నల్లవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ నరేంద్ర రెడ్డి సిఐ గారు ఉన్నారు. కంప్లైంట్ చెప్పి సివిల్ మ్యాటర్ కోర్టుకొని అతను ఎవరు చెప్పాలో ఈ పరిష్కారం ఎవరి చేయాలో కూడా మనకు తెలియదు. ఇంకోటి కదా ఈ సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు గారు చాలా సబ్ రిజిస్టర్లో దాదాపు కోట్ల రూపాయలు అవినీతి చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇతని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే ఈయన అవినీతి చిట్టా అంతా బయటపడుతుంది. ఇది మా రిక్వెస్ట్. ఎందుకంటే సామాన్యులను కూడా కొంచెం ఇది అవుతారు. ఎందుకు లాస్ట్కి అతను కొన్ని సబ్ రిజిస్టర్ నెంబర్ వేసి కూడా చేసే పరిస్థితి లంచాలు తీసుకుని ఆ పరిస్థితి వచ్చేసింది పెద్ద సబ్ రిజిస్టర్. ఏమంటే అతను లీవ్లో పోయినట్టు అతను ఏం చేయలేమనే మాట మాట్లాడతారు పై అధికారులు. కాబట్టి అతని మీద చర్యలు తీసుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసిన ఈ బాధ్యులందరిపైన క్రిమినల్ చర్యలు ప్రతిపాదన చేసి నాకు న్యాయం